హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గైస్, సిఎస్ఐఆర్ నుంచి పర్మనెంట్ జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలను భర్తీ చేయడం కోసం అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. సో ఈ నోటిఫికేషన్కి ఇంటర్ పాస్ అయితే చాలు. సో ఇంటర్ పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. సో మనకు స్టార్టింగ్ శాలరీనే 40,000కు పర్ మంత్ శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది గైస్. ఇవన్నీ కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. సో మరి నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అలాగే అప్లికేషన్ ప్రాసెస్ అయితే నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అండ్ అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసిద్దాం. గైస్, ఈ నోటిఫికేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద వర్క్ చేస్తున్నటువంటి సిఎస్ఐఆర్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడిసినల్ అండ్ అరోమేటిక్ ప్లాంట్స్ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ కనుక చూసుకుంటే సో ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 31st May 2025 లోపు అయితే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఆల్రెడీ మనకు ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోయింది. అదేవిధంగా మీరు హార్డ్ కాపీ అయితే పంపించాల్సి ఉంటుంది. వన్స్ అప్లై చేసుకున్న తర్వాత ఏ విధంగా పంపించాలో కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక హార్డ్ కాపీ పంపించడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 16th June 2025 లోపు అయితే వాళ్ళు చెప్పేటువంటి అడ్రస్కి మీ యొక్క అప్లికేషన్ ఫామ్ రీచ్ అయ్యే విధంగా మీరు సో సెండ్ చేయాల్సి ఉంటుంది అనమాట. స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్టర్ పోస్ట్ ద్వారా. సో ఫస్ట్ మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మీరు హార్డ్ కాపీ కూడా సెండ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి కేసు ఈ నోటిఫికేషన్ ద్వారా సో వివిధ డిపార్ట్మెంట్స్లో ఖాళీగా ఉండేటువంటి జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ పోస్టులు అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. 3 రకాల ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు అనమాట. సో ఇక్కడ చూడండి, మనకు జూనియర్ అసిస్టెంట్ జనరల్ విభాగాల్లో వచ్చేసి టోటల్గా 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అదేవిధంగా స్టోర్ అండ్ పర్చేస్ విభాగాల్లో వచ్చేసి 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అదేవిధంగా ఫినాన్స్ అండ్ అకౌంట్స్ విభాగాలు వచ్చేసి 1 వేకెన్సీ అయితే ఉందన్నమాట. సో ఇక వేకెన్సీస్ అన్నింటినీ కూడా కేటగిరీ వైజ్ అయితే రిజర్వేషన్ అయితే చేయబడింది కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. అదేవిధంగా ఇక్కడ చూడండి, ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్టే ఇక 3 రకాల పోస్టులకి కూడా 10+ క్వాలిఫికేషన్ కనుక ఉన్నట్టయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అంటే మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్ అనమాట. సో ఇంటర్ పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా ఇక నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా మీకు అప్లై చేసుకోవడానికి ఎటువంటి కంప్యూటర్ నాలెడ్జ్ అయితే అవసరం లేదు. వన్స్ అప్లై చేసుకున్న తర్వాత మీకు సెలెక్షన్ ప్రాసెస్లో భాగంగా టైపింగ్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో టైపింగ్ స్పీడ్ వచ్చేసి మీకు 35 words per minute ఇంగ్లీష్లో లేదా హిందీలో 30 words per minute అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో అప్లై చేసుకోవడానికి టైపింగ్ స్పీడ్ కంప్యూటర్ నాలెడ్జ్ అయితే అవసరం లేదు. ఫస్ట్ అయితే అప్లై అయితే చేసుకోండి. సో అప్లై చేసుకున్న తర్వాత మీరు టైపింగ్ స్పీడ్ అయితే నేర్చుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక పోస్టులకు అప్లై చేసుకోవడానికి ఏజ్ లిమిట్ కనుక చూసుకుంటే 18 to 28 years వరకు ఏజ్ అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మనకు అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తుంది అనమాట. సో ఎవరైతే SC/ST క్యాండిడేట్స్ ఉంటారో సో వీళ్ళకి వచ్చేసి 5 years వరకు, అదేవిధంగా OBC క్యాండిడేట్స్కి వచ్చేసి 3 years వరకు, PWD క్యాండిడేట్స్కి వచ్చేసి 10 years వరకు అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ అయితే వర్తిస్తుంది గైస్. సో ఈ యొక్క ఏజ్ కూడా మీరు ఇంక్లూడ్ చేసుకొని అప్లై అయితే చేసుకోండి. అదేవిధంగా ఇక 3 రకాల పోస్టులకి శాలరీ కనుక చూసుకుంటే లెవెల్ 2 ప్రకారం శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అంటే మీకు స్టార్టింగ్ శాలరీని అన్ని రకాల అలవెన్సెస్ కలుపుకొని 40,000కు పర్ మంత్ శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అన్నమాట. సో చాలా మంచి ఆపర్చునిటీ కాబట్టి యూటిలైజ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి గైస్ ఇక్కడ చూడండి, నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, 35 words per minute ఆర్ 30 words per minute మీకు సో టైపింగ్ స్పీడ్ అయితే ఉండాలి. కరస్పాండ్ టు 10,500 కీ డిప్రెషన్ పర్ అవర్ ఆర్ 9,000 కీ డిప్రెషన్ పర్ అవర్ అయితే ఉండాలి యావరేజ్గా అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగిందనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏజ్ లిమిట్ కనుక చూసుకుంటే మీకు ఆల్రెడీ ఏజ్ లిమిట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మనకు ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తుంది అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెలెక్షన్ ప్రాసెస్ కనుక చూసుకుంటే ఇక 3 రకాల పోస్టులకు వచ్చేసి OMR బేస్డ్ ఎగ్జామ్ ఆర్ CBT ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ క్వశ్చన్ పేపర్ వచ్చేసి మనకు బోత్ ఇంగ్లీష్ అలాగే హిందీ లాంగ్వేజ్ అయితే అవైలబుల్లో ఉంటుంది అనమాట. సో ఎగ్జామ్ వచ్చేసి మనకు 10+2 స్టాండర్డ్లో అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. 200 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది, 200 మార్క్స్కి అనమాట. అదేవిధంగా టైం వచ్చేసి మనకు 2.5 hours టైం అయితే కేటాయించడం జరిగింది. ప్లస్ ఇక్కడ సిలబస్ కనుక చూసుకున్నట్లయితే మనకు పేపర్ ఏ విధంగా ఉంటుందని చెప్పేసి సో మనకు పేపర్ 1 పేపర్ 2 అని చెప్పేసి 2 పేపర్స్ అయితే ఉంటాయన్నమాట. సో పేపర్ 1లో వచ్చేసి మనకు 90 minutes టైం అయితే ఇవ్వడం జరిగింది. సో సబ్జెక్ట్ వచ్చేసి మెంటల్ ఎబిలిటీ టెస్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. 100 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది, 200 మార్క్స్ అనమాట. సో ఇందులో వచ్చేసి ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ అయితే ఉండదు పేపర్ 1లో. అదేవిధంగా పేపర్ 2లో వచ్చేసి మనకు జనరల్ అవేర్నెస్ నుంచి ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి మనకు 50 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది, 100 మార్క్స్ అనమాట. సో మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 150 అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇందులో వచ్చేసి 1 నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో పేపర్ 2లో మనకు నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది, పేపర్ 1లో నెగిటివ్ మార్కింగ్ అయితే ఉండదు గైస్. సో ఇక్కడ మనకు కంప్లీట్ సిలబస్ కూడా మెన్షన్ చేయడం జరిగింది, మీరు ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫైనల్ మెరిట్ వచ్చేసి
మీకు ఏదైతే పేపర్ 2లో వచ్చే మార్క్స్ ఆధారంగా మెరిట్ అయితే తీయడం జరుగుతుందనమాట. సో, మెరిట్ తీసేసి ఫైనల్‌గా మీకు టైపింగ్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో, ఇక్కడ టైపింగ్ టెస్ట్ వచ్చేసి ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచర్‌లో మాత్రమే అనమాట. సో, ఫైనల్ మెరిట్ మాత్రం మీకు పేపర్ 2లో ఏదైతే మార్క్స్ వచ్చుంటాయో సో, ఇక మార్క్స్ ఆధారంగా మెరిట్ తీసేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, ఈ విధంగా మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ ఫీ కనుక చూసుకున్నట్లయితే గైస్ ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ ఉమెన్ క్యాండిడేట్స్, సిఎస్ఐఆర్ ఎంప్లాయీస్, ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ ఉంటారు. సో, వీళ్ళకి వచ్చేసి ఎటువంటి అప్లికేషన్ ఫీ అయితే లేదు. ఫ్రీగా మీరు ఆన్లైన్‌లో అప్లై అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా మిగతా కేటగిరీ వాళ్ళు వచ్చేసి ₹500 అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. సో, ఇక అప్లికేషన్ ఫీ కూడా మీరు ఆన్లైన్‌లోనే పే చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి గైస్ మనకు ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే మెన్షన్ చేయలేదు. సో, ఇక్కడ చూడండి మనకు ఎనీ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ దిస్ అడ్వర్టైజ్మెంట్ లైక్ డేట్, టైమ్ అండ్ వెన్యూ ఆఫ్ రిటన్ ఎగ్జామినేషన్ ఆర్ టైపింగ్ టెస్ట్. సో, ఇవన్నీ కూడా మీకు అఫీషియల్ వెబ్సైట్‌లో అప్డేట్ చేస్తామని చెప్పేసి క్లియర్‌గా నోటిఫికేషన్‌లో మెన్షన్ చేయడం జరిగిందనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక నోటిఫికేషన్‌కి ఏ విధంగా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్లయితే గైస్ మీరు ఆన్లైన్‌లో అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో, నేను డిస్క్రిప్షన్‌లో అప్లై లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో, ఇక లింక్ పైన క్లిక్ చేస్తారంటే మీకు అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. సో, అక్కడ ఈ యొక్క నోటిఫికేషన్‌కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఉంటాయి. సో, మీరు అప్లై నౌ పైన అయితే క్లిక్ చేసేసేయండి. సో, క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి మనకు ఏ విధంగా అప్లై చేసుకోవాలని చెప్పేసి క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ అన్ని పీడిఎఫ్‌లో అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో, మీరు ఫస్ట్ అయితే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో, రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. సో, అప్లికేషన్ ఫీ పే చేసిన తర్వాత మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఎంటర్ చేసేసి మీ యొక్క పాస్‌వర్డ్ సైజ్ ఫోటో కావచ్చు, మీ యొక్క డాక్యుమెంట్స్‌ని స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో, ఏ విధంగా అప్లోడ్ చేయాలి ఏంటి అని చెప్పేసి క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా నోటిఫికేషన్ పీడిఎఫ్‌లో అయితే ఉన్నాయి. క్లియర్‌గా చెక్ చేసుకొని మిస్టేక్స్ లేకుండా అప్లై అయితే చేసుకోండి. వన్స్ మీరు అప్లికేషన్ ఫామ్‌ని సబ్మిట్ చేసిన తర్వాత ఇక అప్లికేషన్ ఫామ్‌ని అయితే మీరు ప్రింట్‌ఔట్ అయితే తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో, ప్రింట్‌ఔట్ తీసుకొనేసి ఇక అప్లికేషన్ ఫామ్‌తో పాటు మీ యొక్క ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా అటాచ్ చేయాల్సి ఉంటుంది. సో, ఇక్కడ చూడండి మనకు క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ప్రింట్‌ఔట్ ఆఫ్ ది అప్లికేషన్ జనరేటెడ్ ఆఫ్టర్ ఆన్‌లైన్ సబ్మిషన్ డల్లీ అకాంపనైడ్ బై ది సెల్ఫ్ అటాచ్డ్ కాపీస్. సో, మీకు సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఇక అప్లికేషన్ ఫామ్‌తో పాటు అటాచ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో, అటాచ్ చేసేసి ఏమేమి సర్టిఫికేట్స్ అటాచ్ చేయాలని చెప్పేసి మనకి ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. సో, ఇక సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీరు అటాచ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో, అటాచ్ చేసేసి వాళ్ళు చెప్పినటువంటి అడ్రస్‌కి అయితే మీరు స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్టర్ పోస్ట్ ద్వారా అయితే సెండ్ చేయాల్సి ఉంటుంది. సో, అడ్రస్ కనుక చూసుకున్నట్లయితే గైస్ ఇక్కడ చూడండి కంట్రోలర్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ సిఎస్ఐఆర్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడిసినల్ అండ్ అరోమాటిక్ ప్లాంట్స్ పోస్ట్ ఆఫీస్ CIMAP లక్నో 226015. సో, ఈ యొక్క అడ్రస్కి అయితే మీరు స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్టర్ పోస్ట్ ద్వారా 16th జూన్ 2025 లోపు అక్కడికి రీచ్ అయ్యే విధంగా మీరు పోస్ట్ ద్వారా స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్టర్ పోస్ట్ ద్వారా అయితే సెండ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఈ విధంగా మీరు మీ యొక్క హార్డ్ కాపీని అయితే సెండ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఒక ఎన్వలప్ కవర్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో, ఇక ఎన్వలప్ కవర్ పైన మీరు ఈ యొక్క అడ్రస్ అంతా కూడా రాయాల్సి ఉంటుందని చెప్పేసి క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. సో, ఇదంతా కూడా మీరు క్లియర్‌గా చెక్ చేసుకునేసి హార్డ్ కాపీ అయితే సెండ్ చేసేసేయండి గైస్. సో, ఇదొచ్చేసి మనకు నోటిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. సో, ఇక నోటిఫికేషన్‌కి సంబంధించి ఇంపార్టెంట్ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. సో, అక్కడ నుంచి మీరు డైరెక్ట్‌గా ఆన్‌లైన్‌లో అప్లై అయితే చేసుకోండి గైస్. సో, ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.